రావాలి, గట్టిగా మీరు స్థిరత్వం కావాలి. మా బంధువులు ఏమన్నా అంటారు, ఒకసారి రెండుసార్లు ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ అసలైన ఆనందం నువ్వు అక్కడికి వస్తే కదా తెలుస్తుంది. ఈరోజు ఈ కాస్మిక్ వ్యాలీకి వస్తే కదా మీకు తెలిసింది ఇక్కడ ఏంటి శక్తి ఉంది, ఎంత ఇక్కడ పరమానందం ఉంది, ఈ మౌన ధ్యానం యొక్క శక్తి ఏంటి, ఈ హ్యాపీనెస్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సో సెలబ్రేషన్ అంటే ఏంటి అనేది అక్కడికి వస్తే తెలుస్తుంది. సో ఆ సెలబ్రేషన్స్ కోసం మనం రావాలి. సో ఈ ధ్యాన సంక్రాంతి సంబరాలకి మీరందరూ రావాలన్నా, మరీ ముఖ్యంగా అక్కడ ధ్యాన సంక్రాంతి సంబరాలు అనేది మొత్తం పత్రిసారు ఈ మొత్తం అందరూ అందుకునేలా అందరూ భాగస్వాములు కావాలని కూడా అది నా మనవి. ముఖ్యంగా అక్కడికి అన్నప్రసాదం చాలా వాల్యుబుల్గా జరుగుతుంది. ఏంటంటే 1000 మంది వచ్చినా అందరికీ కొంచెం పెట్టి అరిటాకు వేసి పెడతాం. లాస్ట్ ఇయర్ కూడా 5000 మంది కొట్టించాం. అలాగే ఒక పూటకి అరిటాకులు వేసి అన్నప్రసాదం పెట్టి సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో అలా వడ్డించాం. సో మన ఏంటంటే ఒక యోగికి అన్నం పెడితే మామూలుగా మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఏముంది అంటే ఒక యోగికి అన్నం పెడితే 1000 మంది సద్బ్రాహ్మణులకి 1,00,000 మంది సామాన్యులకి అన్నం పెట్టినంత పుణ్యం. ఎంత? 1000 మంది సద్బ్రాహ్మణులకి 1,00,000 మంది సామాన్యులకి అన్నం పెడితే ఎంత పుణ్యమో ఒక యోగికి అన్నం పెడితే అంత పుణ్యం. ఇప్పుడు మీరు మీ బంధువులో, మీ ఇంట్లోనో, మీ పక్కనింట్లో దగ్గర నుంచి ఒక్క 50 రూపాయలు తీసుకొచ్చి యాగంలో కానీ ఈ యజ్ఞంలో కానీ వేస్తే మనం ఎప్పుడు ఏమనుకుంటున్నామంటే అందరూ రావాలి, అందరూ ధ్యానం చేయాలి, అందరూ అహింసలోకి రావాలని మనం అందరూ కోరుకుంటుంటాం. కానీ ఇక్కడ వచ్చిన చిక్కలు ఒకటి ఉంది. ఈ శరీరాలు మాత్రమే మనం అనుకుంటాం, కానీ మనం యాక్చువల్గా అందరిలో ఉండేది ఆత్మ చైతన్యమే. అయితే ఆ ఆత్మ చైతన్యం తాలూకా యొక్క కర్మఫలము ఇంకా వాళ్ళకి అర్హత అందించట్లేదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడికి అందరూ రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి అర్హత రాలేదు.